ఇల్లు కొందామనుకుంటున్నారా? ఈ చెక్ పాయింట్స్ మీకోసమే. నివాసం ఉండేందుకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? లేక పెట్టుబడి, అద్దె ఆదాయం కోసం చూస్తున్నారా అనే విషయమై తొలుత ఓ నిర్ణయానికి రావాలి. పెట్టుబడి కోణంలో చూసేవారు నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేయొచ్చు. ప్రారంభంలో బుక్ చేసి ఫ్లాట్, విల్లా సిద్ధం కాగానే లేదా మధ్యలో విక్రయించేయొచ్చు. ఇంటికి అనుకుంటున్న బడ్జెట్ ఎంత అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ స్థాయిలో వ్యక్తిగత ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. నివాసం ఉండేందుకైతే పని ప్రదేశానికి, పిల్లల విద్యాసంస్థలకు చేరువలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. వెంటనే సొంతింటికి మారాలనుకుంటే రుణం పొందేందుకు ఇబ్బంది లేకుండా సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. ప్రాజెక్టు పురోగతి ఆధారంగా డబ్బు సర్దుబాటు అవుతుంది అనుకునేవారు నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలి. నిర్మాణంలో ఉన్న, కొత్తగా మొదలెట్టిన వాటిలో కొంటుంటే బిల్డర్ గత చరిత్ర కూడా చూడాలి. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు గడువులోపు పూర్తి చేశారా, నాణ్యంగా నిర్మించారా అనే విషయాలు గమనించాలి. ఇప్పటికే ఒక ఇల్లుండి నెలవారీ స్థిరమైన ఆదాయం కోసం మరో ఇంటిని కొనేవారికి ప్రాంతం ఎంపిక అత్యంత కీలకం. పని ప్రదేశాలకు, ఐటీ కార్యాలయాలకు చేరువలో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ అద్దెలొస్తాయి. అద్దెకిచ్చేందుకు 2 పడక గదుల ఇళ్లు అనుకూలంగా ఉంటాయి. వీటిని అద్దెకివ్వడమూ సులువు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు అధికం. కాబట్టి మున్ముందు వృద్ధికి అవకాశమున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి. కనీస సౌకర్యాలు లేకపోతే అద్దెకెవరూ రారు. ఈ అంశాలను కూడా చూసుకోవాలి. అందుకే సిద్ధంగా ఉన్న ఇంటి ఎంపిక మేలు.